Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను దేవా నా దేవా నీవే నా కాపరి. అందరు చెబుదాం. నీ ప్రేమ నీ క్షమా ఎంతో గొప్పది. దేవా నా దేవా దేవా నా దేవా నీవే నా కాపరి. యేసయ్యా నీ ప్రేమ నీ క్షమా ఎంతో గొప్పది. ఆరాధింతును హృదయాంతరంగములో స్తుతించేదను నీ పాద. అందరు చెబుదాం. ఆరాధింతునయా ఆరాధించును హృదయాంతరంగములో స్తుతించేదను స్తుతించేదను నీ పాద సన్నిధిలో. నీవే కదా దేవుడవు నీవే దేవుడవు నీవే కదా దేవుడవు దేవా. యేసు దేవా యేసు దేవా దేవా యేసు దేవా దేవా నా దేవా నీవే నా కాపరి. నీ ప్రేమ నీ క్షమా ఎంతో గొప్పది. ఎంతమందికి అర్థమైంది భూమి అంటే? విత్తనం అంటే అర్థమైంది ఎంతమందికి? ఓకే. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పారబుల్ చాలా ఇంపార్టెంట్ పారబుల్. దాన్ని బాగా క్లియర్గా అర్థం చేసుకున్నది 3వ చదువునాయన ఎవరన్నా. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. ఏం రాయబడింది? ఒక పదం తెలుగులో చాలా బాగా రాయబడింది అమ్మా, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. వానికి చెప్పండి, వానికి తెలియని రీతిగా. ఇది పిల్లల మనకు సామర్థ్యం ఇచ్చే మాట. వానికి తెలియని రీతిగా. మీరు ఒక రైతు, మీరు చూస్తే పిల్లరా, వినండి, జాగ్రత్తగా వినండి, ముందర చూడండి. రైతు ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లరా. ఇది అర్థమైతే మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారు. బయటికి పోయి వేరే ఉంటుంది మీ లైఫ్ స్టైల్. అర్థం చేసుకోండి. అందుకని
ఒక రైతు ఎప్పుడు కూడా తను విత్తనాలు తీసుకొని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నేను గొప్ప వ్యక్తిని కాబోతాను, అంటే నేను గొప్ప స్థితికి చేరుతాను. ఎవరు కూడా విత్తనాలు తీసుకొని రైతు ఇది ఎప్పుడు ఆలోచించడు, ఏం ప్రయోజనము ఈ విత్తనాల ద్వారా, నా బ్రతుకుని ఇది ఏడమారుస్తుంది అని చెప్పడు రైతు. చెప్తే ఆ రైతే కాదు, అతను వేరే ఎవరో ఉంటారు, పోలీసు ఎవరో, కండక్టర్, కానిస్టేబుల్ ఉంటాడు కదమ్మా. రైతు చెప్పడు ఈ పని. రైతు చెప్తాడు విత్తనాలు తీసుకొని, చెప్పడు. అందుకే క్రైస్తవుడుగా నీకు అర్థం కాల ఏంటి దేవుని వాక్యం అనేది. కానీ చాలామంది అర్థం చేసుకోరు దేవుని వాక్యం విలువ. అందుకే దాన్ని చదవరు. ప్రీచింగ్ వింటాను కూడా యాడో టైం ఎంత అయింది, ఒకరు ఇట్లా ఓవర్ చూపు చూస్తుంటారు వాచ్ దిక్కు. నేను మాట్లాడుతున్నా, నీ జీవితం నేను చెప్పేది విని ఆ ప్రకారం చేయకుండా మారదు. ఈడే సాయంత్రం వరకు ఉన్నా కూడా. కొంతమంది అడుగుతారు, బ్రదర్ మీ చర్చిలో మిగతా చోట్ల మాదిరి కాదే, 10 నిమిషాలు చెప్పి ఇడిచిపెడతారు. కొంతమంది దగ్గర అది కూడా చెప్పరు, బయట విగ్రహం పెట్టింటారు, నువ్వు క్యాండిల్ పెట్టి ఇట్లా అనుకుని వెళ్ళిపోవచ్చు. ఈడ జరగదు, అది 10-15 నిమిషాలు జరగదు. మీరు నిద్రపోతేనే ఇడిచిపెట్టండి. నేను ఎదుగుతా సార్, నా ఆనందం నాదే, నాకు తెలుసు నేనేం ప్రీచ్ చేస్తాను. 2-3 రోజుల నుంచి పంపింగ్ అవుతుంది లోపల, అర్థమైందా మీకు? పోలే ఇచ్చిపెట్టాను, జాగ్రత్త ముందు చూడండి ప్లేరా. రైతు ఎప్పుడు కూడా విత్తనాలు తీసుకొని ఏమనుకుంటారు, చేతుల్లో విత్తనాలు తీసుకొని అమ్మ ఏమంటాడు రైతు దాన్ని చూసి, ఈ కొన్ని విత్తనాలు నా చేతుల్లో ఉన్నాయి, దీని ద్వారా నేను గొప్ప పంటని కోయబోతున్నా, ఉండేది ఒక మూట విత్తనాలు నా దగ్గర ఉన్నాయి, కానీ అనేక మూటల్ని, అనేక ఫలాన్ని నేను కోయబోతున్నా అని ఆలోచిస్తాడు రైతు ఎప్పుడు విత్తనాలను చూసినా. వినండి, నిన్న ఒక పిల్లోడు నాకు రోజు వీళ్ళ బంధువు, ఏడవే అతను శిక్షావల్లి కాసిమన్న బంధువు కాదు, వీళ్ళ బంధువు కాదు, తాడపత్రి నుంచి ప్రతిరోజు ఫోన్ చేస్తాడు పిల్లరా. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఫోన్ చేశాడు. అతను పాపం బాగలేదు ఆరోగ్యము, అయితే ప్రార్థన చేయించుకున్నాడు, దేవుడు బాగా చేశాడు. అతను కాసిమన్న వాళ్ళ బంధువు, శిక్షావల్లి అతని పేరు కూడా. నిన్న ఏదో మాట్లాడుకుంటూ అతను అడిగాను, మంచి రైతులు వాళ్ళు, నాతో షేర్ చేసుకుంటా అంటాడు, అన్న ఇట్లా అయింది అది ఇది అని చెప్పి. నిన్ను అడిగాను, ఎట్లుంది పంట ఏం కదా, నేను ఈ వాక్యం తయారు చేసుకుంటాను మీకు చెప్పాలి కదా, అందుకని ఆయన అన్నాడు, అన్న మాకు 19 ఎకరాల భూమి ఉంది, 19 ఎకరాల్లో మేము 8 మూట్లు ఏమేసారు, చెనుగులు, 8 మూట్లు చెనుగులు వేసాం. 8 మూట్లు పట్టిందంట 19 ఎకరాలకి. ఎన్ని మూట్లు వచ్చాయి శిక్షావల్లి అన్న? 140 మూట్లు వచ్చాయంట. చూసారా? ఇంకోటి ఏమన్నా తెలుసా, ఇంతవరకు ఈ భూమి మీద అంత పంట రాలేదంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎంత బైబుల్ నిజం చూడు. ఆయన కొద్ది ఇత్తనాలు వేసి 8 మూటలు వేసి 140 మూట్లు కోసాడు. రైతు యొక్క ఆశ అది. నీకు తెలుసా, క్రైస్తవుడైన నువ్వు నేను ఆ విత్తనం ద్వారానే అంత ఆస్తి సంపాదించుకుంటా అంటే రైతు, దేవుని ఇచ్చిన వాక్యం ద్వారా మీరు నేను ఏం చేయలేం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా మనకు వాక్యం గురించి, నా వాక్యము వర్షం లాంటిది, హిమము లాంటిది, నా వాక్యం వచ్చి భూమిని తడుపుతుంది, నా వాక్యం వచ్చి తినువానికి ఆహారమును విత్తువానికి విత్తనం ఇస్తుంది, నా వాక్యము శక్తివంతమైంది. వినండి జాగ్రత్తగా, తనకు తెలియకుండానే ఆ మాట విడిచిపెట్టద్దండి. 3వ మాట ఏం మాట్లాడుకుంటున్నాం, భూమి గురించి అయిపోయింది, విత్తనం గురించి అయిపోయింది. 3వ మాట చాలా ఇంపార్టెంట్. ఇది పట్టుకుంటే నువ్వు ఏ లిమిట్ లేకుండా వెళ్ళిపోవచ్చు. నువ్వు నీ పేరు చెప్పినా కూడా, నువ్వు వస్తాన్నావన్నా కూడా ఆ ఊరు మారిపోవాల్సిందే. అంత లిమిట్ లేని వ్యక్తివి నువ్వు దేవునిలో. ఏదైనా లిమిట్ వస్తా అంటే అది నీ మైండ్ పెడతాంది, కానీ దేవుని చేతి ద్వారా నీకు లిమిట్ లేదు. ఆకాశానికి ఎత్తుకున్నాడు దేవుడు. ఇంతవరకు చచ్చిపోని 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. అంత సామర్థ్యం గల దేవుడు ఆయన ఈ రోజు వరకు నివసిస్తున్నారు. ఎవరు అడిగారు ఆదాంకి ఎంత వయసు అని? నేను బైబిల్ చదువుకుంటే నాకు అనిపించింది, ప్రభా ఆదాం కంటే సీనియర్లు 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు కదా? హేనోకు, ఏలియా. ఆ దేవునితో నా బిజినెస్ ఉండేది పిల్లరా. ఆయనతో మనం పార్ట్నర్లము. అందుకే లిమిట్ లేదు మన జీవితంలో. దేవునికి లిమిట్ లేదు కాబట్టి ఆయన పార్ట్నర్లుగా మీకు నాకు లిమిట్ లేని జీవితం. అయితే నువ్వు లిమిట్లెస్గా అయిపోవాలా, నువ్వు ఒక దీవెనగా ఈ దేశానికి మారాలంటే, నువ్వు చచ్చిపోయినా కూడా నిన్ను స్మరించాలంటే ప్రజలు యేసుక్రీస్తు నామంలో
నువ్వు ఏదైనా చేయగలవు, అంత బలమైన వ్యక్తి నువ్వు. క్రిస్టియన్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఎ మియర్ మ్యాన్. ఒట్టి కాళ్ళు చేతులు కలిగిన వాడు కాదు. క్రైస్తవుడు దైవత్వంతో నిండినవాడు. ఎంత శక్తి ఉందంటే మీకు నాకు పిల్లరా, నేను వాక్యం యొక్క శక్తి అర్థం చేసుకుంటే, వాక్యం నీ దగ్గర ఉంటే, వాక్యాన్ని నువ్వు విత్తడం మొదలు పెడితే, నీకు తెలియకుండానే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంటాను, నేను చెప్తాను మీకు కొన్ని విషయాలు. చిన్న ఉదాహరణ మీ ముందర చెప్తాను నేను. ఏంటి విత్తడం అంటే? చిన్న సపోజ్ చూడండి, ఇప్పుడు మన హృదయము భూమి, వాక్యము విత్తనం. ఓకే, చిన్న ఉదాహరణ నీకు ఇస్తాను. ఏంటి విత్తడం అంటే ఓకే, సపోజ్ బైబిల్లో రాయబడింది, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. అమ్మ వింటున్నారా? అంటే ఏం చేస్తా, బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ వి వర్ హీల్డ్. స్వస్థత లభిస్తుంది కాదు, ఆల్రెడీ లభించింది. అంటే ఆయన ఏ రోజు సిలువలో చచ్చిపోయినాడో నా రోగాల్ని కూడా తీసుకున్నాడో. అది వాక్యం చెప్తాను. ఇది నువ్వు ఈ వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలోకి విత్తినప్పుడు, బైబిల్ చెప్తుంది నీకు తెలియకుండానే ఆ యొక్క విత్తనం, ఆ వాక్యము నీలో పంట తీసుకొస్తుందని. అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నీకు ఆ యొక్క వాక్యం ఆరోగ్యం ఇస్తుందని. అమ్మ సిస్టర్ ముందర చూడాలి. అయితే ఏం చేస్తావు, ఎలా చేస్తావు, నువ్వు ఎలా బ్రతుకుతావు ఈ భూమి మీద? అందుకే వాక్యం తప్ప ఏది మాట్లాడకూడదు పిల్లరమ్మ. నువ్వు చేయాల్సింది ఏం తెలుసా, యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు ఆరోగ్యం లభించింది. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చెప్తున్నావో, నువ్వు లిటరలీ చూడాల ఆ వాక్యం నీ శరీరంలో నుంచి ప్రవహిస్తానట్లుగా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, దేవుడి వాగ్దానాలన్నీ ఇచ్చి వినాలనుకోవడం. మీరు అతి ఇంపార్టెంట్ నేను మాట చెప్తాను మీకు. దేవుడి వాగ్దానాలన్నీ ఇచ్చి మీకు దేవుడు గ్యారంటీ కార్డు ఇచ్చాడు. ఏంటి ఆ గ్యారంటీ కార్డు? ఏంటది? ఎవరికి తెలీదా ఈ చర్చిలో? మీకు అన్నీ తెలుసని నేను ముడిచిపోతానన్నా. ఏంటి ఆ గ్యారంటీ కార్డు? అమ్మా నేనే చాలా పొరపాట్లు. వాట్ ఈస్ దట్ గ్యారంటీ కార్డ్? తప్పటి కూడా సార్ అందరు గట్టిగా. అన్నకి ఎన్ని రోజులైంది అన్న పుట్టి మీరు? అంటే అదే ఆత్మీయ జీవితంలో ఆయనకు తెలుసు. చూడండి, హూ ఈస్ ద గ్యారంటీ కార్డ్? హోలీ స్పిరిట్. 1:14 ఎఫెసీయులకు రాసిన 1:13 తీకండి. దేవుడు ఏం చేశాడంటే నీకు వాగ్దానాలన్నీ ఇచ్చి, అమ్మ ఈనాల ముందర చూడాలి మీరు, అక్కడికి చూడకండి. అందుకే ఎత్తుకొని పోతాను కూడా. నా బాధ నాదే, మీరు ఇలా ఎత్తుకొని పోకూడదని. హలో, వాడంటాడు సందు దొరికితే ఎత్తుకుని రా. నేను ఇడిసిన సందు అర్థమైంది. దేవుడు వాగ్దానాలన్నీ ఇచ్చి, దేవుడు ఏం చేశాడంటే, మీరు నమ్మరు అనుకుంటాను నన్ను, అందుకే నేను ఏం చేస్తానంటే మీకు గ్యారంటీ కార్డు ఇస్తా. గ్యారంటీ కార్డు ఇస్తే మనకు నమ్మకం కదా, ఏందన్నా కొనేస్తాం మనం. ఎందుకంటే చెడిపోతే వాపసు. వారంటీ కాదు, గ్యారంటీ. గ్యారంటీలో నీ ఇది ఏమి చెడిపోయినా వాపసు. దేవుడు ఏం చేశాడంటే, ఈ దేవుడి గురించి జీవితాంతం చెప్పిన టైం పాస్. లైక్ హలో, దేవుడు అన్ని వాగ్దానాలు ఇచ్చి, చంటి నువ్వు నమ్మకపోవచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన గ్యారంటీ కార్డుని పంపించాడు. నీలో తన గ్యారంటీ కార్డు, నీలో దేవుని ఆత్మను పెట్టి ఉన్నాడు. అందుకే ఆ బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని ఆత్మతో నిండిన వ్యక్తివి, నువ్వు దేవునికే ఆలయమై ఉన్న వ్యక్తివి, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని తీసుకొని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోకి పంపిస్తావో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని నీ శరీరంలోకి వచ్చి నీ నీ యొక్క జీవితంలో పని చేసేటట్లా చేస్తాడు ఆయన. దీనికంటే ఇంకెప్పుడు చెప్పలేను సార్. నువ్వు అర్థం చేసుకోవాలా. హలో, నువ్వు చెప్తావు యేసయ్య తిన్న దెబ్బ చేత నాలో స్వస్థత ఉందని. నీకు ఇది అర్థం కావాలా, నీ బాడీ లోపల దేవుడు ఉన్నాడని, నీ బాడీ లోపల దేవుడు నువ్వు కలిసి ఉన్నారని. ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తానో వినాలా మీరు. వాక్యం చెప్పేటప్పుడు యేసయ్య నువ్వు తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉందని ఈ వాక్యం నీ హృదయంలోకి విత్తినప్పుడు నేను చూడాల్సిందేమో తెలుసా, నీ బాడీలోకి ఆరోగ్యం ప్రవహిస్తుంది. దేవుడు గ్యారంటీ కార్డు ఇచ్చాడు. అసలు గ్యారంటీ కార్డు పని ఏమో తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దేవుని పని ఏమి, ఎస్పెషల్లీ ఆరోగ్యం గురించి ఏమో తెలుసా? నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని శరీరంలోకి పంపించే పని. నీ శరీరాన్ని ఆరోగ్యంతో నింపేదానికే లోపల ఉండేదైనా.
8:11 చదువుకోండి. రోమిల్ రాసిన పత్రిక 8:11 రాయబడింది, ఆయన మరణానికి లైక్ నీ మోర్టల్ బాడీని బాగు చేయడానికే ఉండేదైనా. అమ్మ అర్థమవుతుందా? ఏం అందుకే నువ్వు ఆలోచించిన పని ఎట్లా జరుగుతుంది సార్? అది సార్ హలో ఎట్లా జరుగుతుంది? నువ్వు ఎప్పుడైనా చూసావు ఇత్తనం ఎట్లా పని చేస్తుందో? ఇత్తనం ఎట్లా పనిచేస్తుందో చూసావు నువ్వు? ఇత్తనం పనిచేసేది మనకు తెలియదు పిల్లరా. ఈ రోజు వరకు అర్థం కాలే సైంటిస్టులకి. దాని అంతకదే. ఎందుకంటే దేవుని ఆజ్ఞ విత్తనానికి, దేవుని ఆజ్ఞ భూమికి, దేవుని ఆజ్ఞ వాక్యానికి, దేవుని ఆజ్ఞ నీ హృదయానికి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విడుదల చేస్తావో, స్వస్థత గురించి చెప్తున్నా, నువ్వు కేవలం చెప్పే వ్యక్తివే కాకుండా నువ్వు ఇమాజిన్ చేయాలా. నీ సాతాన్ని నీ ఇమాజిన్ చేయాలి. సాతాన్ పని ఏంటి? వాక్యం ఎత్తుకోవడం. ఎందుకు కూడా వాక్యం ఎత్తుకుపోతాడు? వానికి బాగా తెలుసు, వాక్యం నీలోకి పోతే, వాక్యం దేవుడు ఏం చెప్తానో అది నీ జీవితంలో తెచ్చిస్తుంది. వాక్యానికి ఇన్బిల్ట్ శక్తి ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏమిలా, దేవుని వాక్యాన్ని వేయాలంతే హృదయంలో. నీ ముందే చెప్పా, భూమిలోకి ఏందన్నా పెట్టని పండిస్తుంది. ఇంకోటి తెలుసా, హృదయంలోకి ఏమన్నా ఏంటి పండిస్తుంది. నువ్వు సినిమా హృదయంలోకి, సినిమానే పండిస్తుంది. నువ్వు ఎవరిదోనా కసిపట్టు, తిట్టు, గబ్బు చెప్పు నువ్వు వాళ్ళ గురించి, అదే పంట వస్తుంది హృదయంలో. హృదయానికి కూడా తెలియదు ఏం పోతుందో లోపల. రియలే దేవుడు అలా సృష్టించాడు హృదయాన్ని. కానీ ఈ హృదయంలోకి నువ్వు దేవుని వాక్యాన్ని పంపించావు అనుకో, ఆ వాక్యము పిల్లరా ఏమైతే చెప్తాందో అది పుట్టిస్తుంది నీ జీవితంలో. పుట్టించేదానికి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. నువ్వు చెప్పినప్పుడు యేసయ్య, నువ్వు తిన్న దెబ్బల చేత నాలో స్వస్థత ఉంది. నువ్వు చెప్పినప్పుడు పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనం ఉంటుంది. చాలా ఏంటండి యవ్వనస్తుడు, హలో ఏం చూస్తాను నువ్వు శరీరంలో? నీ శరీరాన్ని యవ్వనంతో నింపుకోను. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం తెలుసా నీకు? 100 సంవత్సరాలు నువ్వు ముసలాయమ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ హలో చూడండి, మీ జోక్ అనుకుంటే నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, నా వాక్యం మీద, దేవుడు ఇచ్చిన వాక్యం. పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనాన్ని కొత్తగా చేస్తున్నావు ప్రభువా. నీ బాడీని, నీ బోన్స్ని, నీ స్కిన్ని పరిశుద్ధాత్మ దేవుడు బలంతో నింపుతాడు. నీ యొక్క కళ్ళని తల నుంచి అరికాల వరకు నీ బాడీని అంతటిని నువ్వు ఏం నమ్ముతున్నావో, నీ నమ్మకాన్ని, నీ విశ్వాసాన్ని, నీ నువ్వు చెప్తున్న వాక్యాన్ని దేవుడు దాన్నిగా మార్చేది, శక్తిగా మార్చే దేవుడు, శరీరంగా మార్చే దేవుడు, ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే దేవుడు ఆయన. నా శరీరము క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు నేను గంతులు వేస్తూ జీవిస్తాను. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యం చెప్తావో స్వర్గం సంతోషిస్తుంది. స్వర్గానికి ఆనందం, స్వర్గానికి దేవునికి గుండెలో ఆనందం ఇస్తుంది. ఎందుకంటే దేవుడు దాన్ని చేశాడు. సాతాను అనుక్షణం నీ మనసులోకి అనారోగ్యం గురించి వేసి, ఏదో విధంగా టీవీ ద్వారా రకరకాలుగా నీలో అనారోగ్యాన్ని, నిరుసాన్ని వేసి, నువ్వు వాక్యం చెప్పకుండా, వాక్యం నీలో పోకుండా, నువ్వు పండించకుండా వాడు అందుకు వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు. అదే వాని పని. చూసుకున్నాం, ఆల్రెడీ మీకు చూపించాను. కానీ నువ్వు ఆ వాక్యాన్ని తీసుకొని నిరంతరము దాన్ని ధ్యానిస్తాను, దాన్ని స్మరిస్తాను, దాన్ని చెప్తాను, అది చూస్తాను నీ శరీరంలో. చూడాల పిల్లరా, పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనం కొత్తగా అవుతుంది. నా చర్మంలో నీ సామర్థ్యం ఉంది, నా ఎముకల్లో నీ సామర్థ్యం ఉంది. పక్షిరాజు ఎలా అయితే బలంగా ఉంటాడో అనుక్షణం. పక్షిరాజు ఏం చేస్తాడు? ముసలుడు అయిపోతే తెలుసా మీకు ఏం చేస్తాడు? టైం లేదు మనకి చెప్పేది, మీకు ముందు ఎవరైనా చెప్పింటారు. తన యొక్క అన్ని తీసేస్తాడు. ఆ యొక్క పాతబడిని ఏమంటారు, దానిని ఏమంటారు, ఈకల్ని, ఆ తర్వాత ఏమంటారు, మేకులు, అవి ఏమంటారు, గోర్లని పీకేస్తాడు. అర్థమైంది? పీకేసి కొత్తదనాన్ని తెచ్చుకుంటాడు. నా లైఫ్ అట్లా. అది రియలీ నువ్వు వయసు అయిపోయి ఉండొచ్చు, నీ శరీరము అందంగా లేదనుకుంటున్నావేమో. నువ్వు ఇంకేం, నా కాళ్ళు ఇట్లయిపోయినాయి, నా చేతులు ఇట్లయిపోయాయి, ఇంకా ఏజ్ ఎక్కువైపోతుంది, ఏమొస్తుందో అనుకుంటున్నా. నీకు లేదా రోగం, నీకు లేదు ఏది శాపం. నేను వాక్యం ద్వారా నా యవ్వనాన్ని కొత్తగా చేసుకోవచ్చు. పక్షిరాజు యవ్వనం వల్లే నేను చేసుకోవచ్చు. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసే జీవితం నువ్వు బాక్స్లో పడేంత వరకు జీవించవచ్చు. అందుకే పేమెంట్ చేశాడు దేవుడు, అందుకే దెబ్బలు తినిండేది. ఇది నిజం, ఇదే దేవుని వాక్యం. అందుకే సాతాను ఎంటబోతుంది. ఇదే నీకు తెలియకుండానే, ఏమన్నా తెలుగులో, తనకు తెలియని రీతిగానే. ఎందుకు తెలుసా?
నీ భాగం నువ్వు చేస్తున్నావు, ఇంకా భాగం దేవుంది. ఎంత బలమైన జీవితం నీది. ఎందుకు బైబిల్లో రాశారు? క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు నువ్వు గంతులు వేస్తూ జీవిస్తావని. ఎవరి కోసం రాసినది? ఎద్దుల కోసమా? ఆవు కోసమా? పక్షిరాజు యవ్వనం, జింక కాళ్ళు మాదిరి నువ్వు జింకల్లా ఎగురుతూ జీవిస్తావు అంటాడు 35వ అధ్యాయం యెషయా గ్రంథం. ఎవరో తెలుసు, ఎప్పుడు తెలుసా జింక మాదిరి ఎగిరేది? మెస్సియా ఎవరి జీవితంలోకి వస్తాడో, మెస్సియాని మోస్తున్న జీవితం. నా బాడీ అనారోగ్యం పడ్డం ఏంటి మా? ఎంత శ్రేష్టమైన జీవితం చూడండి మీది. ఏం చేయాలి దీనికోసము? అన్నీ ఆయన చేశాడు. నీ చిన్న పని ఇచ్చాడు ఆయన. ఏమో తెలుసా? పాపంతో నిన్ను నీ లోకంలో, శాపంతో నిన్ను లోకంలో వాటిని తీసుకోవద్దు నీ జీవితంలోనికి. వాక్యాన్ని తీసుకో, వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని హృదయంలో పోనీ. అంతేకాకుండా చూస్తాను నీ శరీరాన్ని. టైం పట్టచ్చు. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్లోకి వస్తా. చెప్పు, ఇంకా తర్వాత చెప్పు. నేను ఏం రాయబడింది చదువు. చాలా ఇంపార్టెంట్ భాగం ఇది. ఆ యొక్క వాక్యం 4. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి. అమ్మ విన్నారా బ్రదర్? ఇక్కడ చూడండి. రాత్రింబగలు నిద్రపోవచ్చు, మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. 3 చూసుకున్నాం పాయింట్స్. భూమి, విత్తనం, వానికి తెలియకుండానే కూడా చూసుకున్నాం. నువ్వు తెలుసుకోవాల్సిన పనిలే, నువ్వు ఆయన చెప్పింది చెయ్యి. 4వ పాయింట్ ఏమో తెలుసా? ఏం రాయబడింది? పగులు రాత్రింబగలు నిద్రపోవచ్చు, మేల్కొనుచునుండగా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంటే వినండి సిస్టర్, వినండి. నేను సన్యాసి కాల్సిన పనిలే ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చేదానికి. 24 గంటలు ఉపవాసం ఉండాలేమో సార్, లేకుంటే ఆ గుట్టెక్కలు కొండెక్కలు, నథింగ్ డూయింగ్, నో. అన్నీ ఏసే చేశాడు. ఇప్పుడు ఏంటి 4వ పాయింట్? వినండి. 4వ పాయింట్ ఏంటంటే రాత్రింపగలు, అంటే పడుకుంటా అన్నాడు, లేస్తానంట. ఎవరు? ఈ వ్యక్తి. ఏంటి దానికి అర్థం? అంటే నేను ఏమంటుందా, మన పనులు మనం చేసుకుంటా ఉండాలి. అది నిద్ర, పడుకోవడం, మేల్కోవడం అంటే. మా అర్థమవుతుందా బ్రదర్? పడుకోవడం, మేల్కోవడం అంటే నువ్వు బిజినెస్ చేస్తానో, నువ్వు బిజినెస్లో ఉండు, నువ్వు చదువుకుంటానో, చదువులో ఉండు. ఇప్పుడు పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది మీకు వింటాను. 4వది, మీరు మీ బిజినెస్లో మీరు ఉండొచ్చు, మీ చదువుకుంటా అన్నారు యవనస్తులు, స్టూడెంట్స్, మీది మీరు చేసుకుంటా ఉండండి. అది పగులు రాత్రి పడుకోవడం అంటే. ఓకే, దీనికి కరెక్ట్గా ఉదాహరణ మీకు ఇస్తానండి. ఏంటి? పగులు పడుకుంటా ఉండు, పడుకోవడం, మేల్కోవడం అంటే మీ జీవితాన్ని మీరు జీవిస్తూ ఉండండి. మీకు తెలియకుండానే ఏమొస్తుంది? పంట వస్తుంది. ఎందుకంటే నువ్వు విత్తనాలు చెల్లావు కాబట్టి. చిన్న ఉదాహరణ దీనికి మార్క్స్ సువార్త 11లో యేసు ప్రభు చేశాడు. టైం తక్కువ ఉంది కాబట్టి నీకు అట్లే ఎలాబరేట్ చేస్తాను నేను కదా. నాకు బాగా విన్నాం ఈ పార్ట్. యేసు ప్రభు ఏం చేశాడు? ఏం చెట్టు దగ్గర వచ్చాడు యేసు ప్రభు? ఏమది? అంజూరపు చెట్టు దగ్గరికి. ఓకే మీకు స్టోరీ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. యేసు ప్రభు దీంట్లో ఉండేవాడు. యా ఊరు అది? బెతనియాలో ఉండి యెరూషలేంకి వెళ్ళేవాడు. ఎప్పుడు? బెతనియా, యెరూషలేం తెలుసా మీకు? చూడలేదా? బెతనియా అంటే సపోజ్ కొంతమంది చూడలేస్తారంటారు, కొద్దిగా మేల్కొల్పోయి. ఓకే, వినండి జాగ్రత్తగా. పాపం సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు. బెతనియా నాకు తెలియదు సార్, బెతనియా నీకు తెలియదు కూడా, ఎందుకంటే ఇక లేదనే. హలో, ఓకే, మీరు ఇజ్రాయెల్ దేశంలో పోతే యెరూషలేము లైక్ టవర్ క్లాక్ లాగా, మన టవర్ క్లాక్ ఉంది చూసారా, టవర్ క్లాక్ లాగా యెరూషలేం. బెతనియా ఎక్కడుంది? ఏఎల్ చర్చ్ లాగా, భాగ్యనగర్ ఏఎల్ చర్చ్ మాది. యేసు ప్రభు ఏం చేసామంటే ఏఎల్ చర్చ్లో ఉండేవాడు, అంటే బెతనియాలో. పని ఎక్కడ చేసేవాడు? సేవ ఎక్కడ చేసేవాడు? యెరూషలేంకి వెళ్ళేవాడు, అక్కడ ప్రీచింగ్ కోసం వెళ్ళేవాడు. ఇక్కడ వచ్చి ఉండేవాడు బెతనియాలో. అది ఆడ సీను. అయితే సీన్ ఈయనని జాగ్రత్తగా. మేల్కోవడం, పడుకోవడం అంటే ఏంటని. యేసు ప్రభు ఒకరోజు యెరూషలేంకి వెళ్తున్నాడు. వెళ్తూ ఎస్ఎఫ్ స్కూల్ దగ్గర ఒక చెట్టు కనపడింది. ఏం చెట్టు అది? అంజీరపు చెట్టు. అంజూరపు చెట్టు కనపడితే యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆకలి అవుతుంది యేసు ప్రభుకి. యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్లో కాయలు ఉన్నాయని వెళ్ళాడు. లేవు కాయలు. ఎందుకు లేవు కాయలు? సీజన్ కాదు అది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏదో చెట్టు ఇది తప్పు, అది ఇది, నో నథింగ్ డూయింగ్. యేసు ప్రభు ఏం చేశాడంటే, కాయలు లేవు కదా, మా శిష్యులకి ఒక పాఠం నేర్పిల్లా ఇప్పుడు నేను అని చెప్పి యేసు ప్రభు ఏం చేశాడంటే చెట్టుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. శిష్యులు ఏమనుకుంటారు చెప్పండి? చెట్టుతో మాట్లాడుతుంటే ఒకరికొరు అనుకుంటారు, ఏంట్రా ఏమన్నా ఏమి ఇట్లయిపోయి యేసు ప్రభు మనుషులతో మాట్లాడడం చూసాము, చెట్టుతో మాట్లాడతాడు ఏంటిరా? పేతురట్ల వాళ్ళ ముందు డౌట్ మనుషులు. మళ్ళీ ఏమనుకున్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి యేసు ప్రభు మాత్రం చెట్టుతో మాట్లాడాడు సార్. చెట్టుకు అన్నాడు, ఇక నువ్వు బతకవు అన్నాడు, అంటే చచ్చిపోమన్నాడు.
మన అనంతపురం భాషలో అని శిష్యులంతా వింటాను. బైబిల్ రాబడిన 14వ వాక్యంలో శిష్యులు ఇట్లా చూసాను, ఏది ఇట్లానే ఇపా అంటే యేసుప్రభు అన్నాక యేసుప్రభు ఏం చేశాడంటే అటు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, యెరూషలేంకి వెళ్ళాడు. అంటే టవర్ క్లాక్ అనుకోండి, మా అర్థమైంది పిక్చర్ అంతా. టవర్ క్లాక్కి వెళ్ళాడు, ప్రీచింగ్ చేశాడు, హోల్ డే మీటింగ్, ఎక్కడో అక్కడ ఫంక్షన్ హాల్ అనుకుందాం. హోల్ డే మీటింగ్ చేసేసి సాయంత్రం మళ్ళీ రాళ్ళ ఏల్ చర్చికి. రూట్ ఒకటే ఉండేది, ఏ రూటు? ఎస్ఎఫ్ స్కూల్ సందులో నుంచి. ఇప్పుడు సందులో ఏముంది? మర్చిపోద్దండి. పొద్దున్న ఏం చేశాడు యేసుప్రభు? చెట్టుకి చెప్పించాడు. అది కదా పాయింట్. వచ్చేటప్పుడు ఏముంది? చెట్టు ఎండిపోలే, అట్లే ఉంది, పచ్చగుంది. ఈనాల మీరు అట్లే ఉంది. మొత్తం అంతా ఎంతో 60-70 మంది ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. మొత్తం అంతా ఏమనుకుంటారు? ఏం కాలేదే అనుకుంటారు కొంతమంది, ఏదేదో మాట్లాడుకుంటారు. ఇంకోరు ఎవరు చూసారు చెప్పండి? ఎవరు చూశారు? ఇంకోరు ఎవరు? యేసుప్రభు కూడా చూశాడు. యేసు కన్ను మూసుకొచ్చాడు అనుకో, లేదు రోడ్లో రాళ్ళ కదా, మళ్ళీ కష్టమవుతుంది, కన్ను మూసుకొని వస్తాడు. యేసుప్రభు కూడా చూశాడు. ఇప్పుడు ఏమైంది? రాత్రి వెళ్ళి పడుకున్నారు. ఇప్పుడు చెప్పండి యేసుప్రభు ఏం ఆలోచిస్తా అంటాడు? ఏరా ఇట్లే బాయా, చెట్టు అట్లే ఉందే అని. యేసుప్రభు రాత్రి అంతా నిద్ర పట్టినది కదా. యేసుప్రభు డిసైడ్ అంటాడు, మధ్యరాత్రి అందరూ పడుకున్నాక ఒకసారి పోయి చెక్ చేసుకొస్తాముండో, ఏం కాలేదే అనుకుంటాడా? ఎందుకంటే ఆయన బాగా బ్రహ్మాండం పడుకుంటాడు. ఆయన నిద్ర తుఫాన్లోనే పడుకునే వ్యక్తి, పడవలో పడుకునే వ్యక్తి. వరదలు వచ్చి అందరూ చచ్చిపోదాం అని ఆయన మాత్రం హ్యాపీగా పడుకుని ఉన్నాడు. సరే రాత్రి ఏం చేసింటాడు యేసుప్రభు? హ్యాపీగా పడుకుంటాడు యేసుప్రభు. శిష్యులు డిస్కస్ చేసుకోండి రాత్రి నిద్ర, ఆయన పక్కన పడుకుంటాడు. శిష్యులు ఏముంటారు? ఓరికోరు మాట్లాడుతూ అంటారు. ఏం చెప్పాడు చెట్టుకి? చచ్చిపోమని చెప్పలేదు, ఎందుకు సరిగా వినలేదు. కానీ చెట్లు కాయలు లేవా, సరేలే అన్నీ వెళ్ళాడు యేసుప్రభు అని. అది డిస్కషన్ జరిగింటుంది. ఏమని జరిగింది మనకు తెలియదు. మొత్తానికి ఆ రాత్రి గడిచింది. పొద్దున్నే లేచారు. ఏమైంది అప్పుడు? నిద్ర వాక్యం యొక్క శక్తి చెప్తున్నాం మీకు. పొద్దున్న లేచి ఎస్ఎఫ్ స్కూల్ దగ్గర నుంచి పోతున్నారు యాటికి, మళ్ళీ మీటింగ్కి. మధ్యలో అందరూ ఎవరు మాట్లాడారు శిష్యుల్లో? పేతురు లేచాడు, ఆశ్చర్యం అన్నాడు, ప్రభువా నువ్వు చెప్పించిన చెట్టు చచ్చిపోయింది. అక్కడ ఏం రాయబడిందంటే వేర్లతో సహా. అంటే ఏం జరిగింది? యేసుప్రభు చెప్పినప్పుడు నువ్వు చచ్చిపోమన్నప్పుడు చెట్టుని, బయట నుంచి ఏం జరగల, జరిగింది ఎక్కడ? వింటానండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్లోకి తీసుకెళ్తాను. జరిగింది ఎక్కడ? వేర్లలో జరిగినది పని. అంటే బయటికి చూసేకి ఏమీ కనపడడం లేదు జరిగినట్లుగా, కానీ ఎప్పుడైతే వాక్యం చెప్పబడిందో ఖచ్చితంగా పని మొదలైంది పిల్లరా. అందుకే పేతురు ఆశ్చర్యంతో అన్నాడు, అంతవరకు నమ్మలే వెళ్ళావు. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి యేసుప్రభు మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది? నమ్మలే. అందుకే యేసుప్రభు చూపిస్తాడు. యేసుప్రభు శక్తిగా చూపిస్తాండేది ఆడ. ఎవరి శక్తి? నా శక్తి. నీకు నాకు వాక్యం చెప్పినప్పుడు పుట్టే శక్తి. నేను వాక్యం ద్వారా ఏం చేస్తానో అది చూపిస్తాండేది యేసుప్రభు. యేసుప్రభు ఎంత సామర్థ్యం గలవాడో యేసుప్రభుకు తెలుసు. మీకోసం నా కోసం అదంతా చేయడం. వెంటనే యేసుప్రభు ఏమన్నా తెలుసా పేతురుతో? పేతురు దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండు. ఎందుకో తెలుసా? దేవుని లాంటి విశ్వాసం మనకి ఇవ్వబడింది. మీరు తెలుసా మనలో ఏం విశ్వాసం ఉందో? దేవునిలో ఉన్న విశ్వాసం ఉంది మనలో. ఎవరికి పుట్టాము మనము? కోతికి కాదు, దేవునికి. దేవునికి పుట్టినప్పుడు ఏముంటుంది మనలో? దేవుని విశ్వాసం ఉండేది. నిజమేదే. అదే యేసుప్రభు అన్నాడు. అంతేకాకుండా ఇంకోటి ఏమన్నా తెలుసా? పేతురు ఈ కొండను చూసి, పక్కనే కొండ ఉంది, ఇప్పుడు లేదనుకోండి, ఈ జాగ్రత్తగా ఆ కొండను చూసి యేసుప్రభు ఏమన్నా అంటే, నేను చెట్టుని చెప్పించా, కానీ నువ్వు ఈ కొండకి చెప్పావనుకో పోయి సముద్రంలో పడమని, అది పడుతుంది. అమ్మ అర్థమవుతుందా? నువ్వు చెప్పి అనుమానించకుండా చెప్పింది జరుగుతుందని నువ్వు నమ్మితే ఏ కొండ అయినా కూడా నీ జీవితంలో తీసేయచ్చు. చూడండి ఏం టీచింగ్ ఇస్తాడు యేసుప్రభు. యేసుప్రభు ఏం చేశాడు? చెప్పేశాడు, నిద్రపోయినాడు, మళ్ళీ లేచినాడు. కానీ పని జరుగుతుంది. ఎందుకంటే యేసుప్రభు ఏం విడుదల చేశాడు? వాక్యాన్ని. జాగ్రత్తగా వినండి. నా జీవితంలో మీరు నేను చేసిన అంతే, నా భాగం ఇదే. నేను దేవుని వాక్యాన్ని విడుదల చేయాలి. ఇప్పుడు మీరు అంటారు, యేసు ప్రభువు మాకు తెలుసు మీ మైండ్లో, దేవుడు సార్ ఆయన చెప్తే జరిగింది,
మనం చెప్తే జరుగుతుందా అని మీలో డౌట్ రావచ్చు. యేసు ప్రభువే కాదు పిల్లరా, బైబిల్లో ఆరంభం నుంచి అంతం వరకు ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మారో వాళ్ళ జీవితంలో అందరిలో ఇదే జరిగింది. చిన్న ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తా. ఉదాహరణకి అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఓకే, పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? అబ్రహమా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను ఆస్తికర్తగా చేస్తా, నీకు ఈ భూమి మీద ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు. అన్నాడా లేదా? అనిన తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు అబ్రహాం పని ఏం చెప్పండి? అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం ఆడ కూర్చొని, అయ్యో నేను ఎంఎస్సి పాస్ కాలేదే, బీఎస్సీలో 2 సబ్జెక్టులు ఉండిపోయినాయా అన్నాడా? నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదే, నాకు టెట్ రాదు, సెట్ రాదు, గేటు దాటలేదు అనుకున్నాడా అబ్రహాం? అబ్రహాం ఏమనుకోలేదు పిల్లరా. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని నమ్మాడు. అదే చేసింది, అదే ఆ వాక్యాన్ని విడుదల చేశాడు. ఆ వాక్యాన్ని విడుదల చేసినప్పుడు ఏమైందంటే తనకు తెలియకుండా, ఎవరు తెలియకుండా? అబ్రహాముకి తెలియకుండా ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాత పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఫరో రాజు లే, పడుకున్నాడు. లేచి ఏం చేయాలా? లేచి ఇదిగో నా కుమారుడు అబ్రహాంకి గాడిదలే, ఒంటెలే, ఎద్దులే, మనుషులు కూడా 10 మనుషులు, ఇద్దరే వాళ్ళు భార్య భర్తలో ఎంతమందిగా మార్చాడు? గొప్ప ఆస్తి పరులుగా చేశాడు. ఎవరి పని? దేవుని పని. అది అబ్రహాం పని ఏంటి? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు అబ్రహాంతో దేవుడు అన్నాడు, 100 ఏళ్ల వయసులో నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు, ఇసుక రేణుల్లో ఉంటారు. అమ్మ ఈనాల ముందర చూడాలి మీరు, లేకుంటే ఎత్తుకొని పోతాడు వాడు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఎత్తుకొని ఇప్పుడు మీరు చీరలోనే ఉంటారు. మీలో ఇతపడుతున్న వాక్యం పాస్టర్ అరుస్తానాడే వాటిని జాగ్రత్తగా వినండి. అబ్రహాంతో దేవుడు అన్నాడు, మీరు లీగలీ లాజికలీ తలకాయ ఉంటే గిన మనందరికీ ఉంది కాబట్టి ఆలోచించండి. 100 years మనిషికి ఇసుక రేణువుల పిల్లలు ఎలా పుడతారు? ఆకాశ నక్షత్ర పిల్లలు ఎలా పుడతారు? కానీ అబ్రహాం బ్రదర్, ఆ అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని తీసుకొని ఈ భూమి మీదికి, నిజం ఇది మీరు జోక్ అనుకున్నారేమో, దిస్ ఈజ్ ద గాడ్స్ వర్డ్. అబ్రహాం ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని తీసుకొని భూమి మీదికి విత్తాడు. ఎలా విత్తాడు? నేను అబ్రహాముని, నేను అనేక జనులకు తండ్రిని, అనేక జనములు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో విత్తడం మొదలు పెట్టాడు పిల్లరా. తన పని ఏంటి? ఈనాల మీరు తన పని ఏంటి? విత్తనాలు తీసుకున్నాడు రైతు. భూమి మీదకి చల్లినట్లుగా అబ్రహాము వాక్యాన్ని తీసుకున్నాడు, భూమి మీదకి చల్లాడు. తన భాగం అంతే. ఎంతమందికి అర్థమైంది? ఇంకా మిగతా భాగం అంతా ఎవరిది? దేవుంది. భూమిలోకి పోయిన విత్తనం ఏం చేస్తుందని చెప్పాడు. సైంటిస్ట్ కూడా తెలియదు ఈరోజు వరకు కాలే, జుట్టు వీక్కున్నా కాదు అది. ఎందుకంటే ఆయన చెప్పాడు విత్తనానికి ఏం చేయాలో, ఆయన చెప్పాడు భూమికి ఏం చేయాలో, అవి చేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు నువ్వు హృదయంలో వేసావు, అబ్రహాం అదే చేశాడు. మీకు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ వాక్యము దేవుడు నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు కదా. ఇప్పుడు ఎవరన్నా మీకు అన్నారనుకోండి, మీ తండ్రి ఎవరంటే మనం యమధర్మరాజు సార్ అన్నాం. ఎవరన్నా అంటారా? మీ డాడీ ఎవరంటే ఏమంటాం మనం? యమధర్మరాజు మా డాడీ అంటామా? ఎవరు మా డాడీ? అబ్రహాము. విశ్వాసులకు తండ్రి ఎవరైనా అబ్రహాము. ఎంత కరెక్ట్గా దేవుడు వాక్యం నెరవేరుతుందా? ఇసుక రేణువుల్లా తన బిడ్డలు పుడుతానే ఉన్నారు, ఆకాశ నక్షత్రాలే ఉన్నారు. ఎవరి పనేది? ఆయన భాగం ఆయన చేసుకుంటాడు, నీ భాగము నువ్వు నేను చేయాలి. నువ్వు నేను చేయాల్సిందేమి? వాక్యాన్ని తీసుకొని హృదయంలో విత్తాలా. ఆ తర్వాత ఏం చేయాలా? పండుకోలా లేలా, పడుకోడా లేలా, నాకు నీకు తెలియకుండానే అదే జీవితంలో సక్సెస్ అయ్యే విధానం. అందుకే సైతాన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు మీరు ఇంటన్నప్పుడే వాడు నీ జీవితంలో కన్ఫ్యూజన్ తెస్తాడు. అబద్ధం వినద్దు, నోటిఫికేషన్ గురించి ఆలోచించు. ఆ గవర్నమెంట్ ఈ ఉద్యోగాలు లేదు, ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు, నువ్వు ఎంఎస్సి ఫెయిలు, ఎంఎస్సి పాసు, లేకుంటే ఇంకా ఏందో గబ్బంతా నీ మీదకి వేస్తా అంటాడో. నువ్వు వాగ్దానాలన్నీ పక్కన పెట్టి ఈ సంచిలో నువ్వు తీసుకుంటూ ఉంటావు. నా పిల్లల జీవితం ఎట్లా, నా పిల్లల పెళ్ళి ఎట్లా, నా ఆరోగ్యం ఎట్లా, డాక్టర్లు ఇట్లా చెప్పేసినారు, వాడు ఇట్లా చెప్పారు, న్యూస్లో విన్నాను వాళ్ళు ఇట్లా అయిపోయినారంట, మా ఫ్రెండ్ కూడా ఇట్లా అయిందంట, ఒకరు ఎవరో 50 ఏళ్ళలోనే చచ్చిపోయినారంట. హలో, సిగ్గు లేదు అట్లంతా ఆలోచిస్తారు. ఉండాలి కదా సిస్టర్, మనకి కొద్దిగా ఉండాలి లేదా కొంతన్నా ఉండాలి కదా. ఇంత గొప్ప దేవునితో నడుస్తాను,
వాడు అదే చేసేది మీలో. ఇప్పటికే చాలా మంది వినలేదు కొన్ని మాటలు, కొంతమంది వింటారు. వాడి పని అదే. మీ పని నా పని ఏమో తెలుసా? ఏది రానికూడదు మన జీవితంలోనికి. దేవుడు సత్యం, దేవుడు అబద్ధం చెప్పడం, దేవుని వాగ్దానం ఇదే, దేవుని వాక్యం ఇదే. నేను ఈ వాక్యాన్ని పట్టుకొని, వాక్యాన్ని హృదయంలో విత్తి అనుక్షణము దేవుడు దీన్ని చేస్తానని నువ్వు దాన్ని చెప్పడము, నీ జీవితంలో చూడడము, సంచి కరువుని గ్యారంటీని నా జీవితంలో పెట్టాడు దేవుడు. నేను కాదు చేస్తానది, నా శరీరంలో నా దేవుడు ఉండి, నా హృదయంలో నా దేవుడు ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండి ఈ వాక్యాన్ని పండిస్తాడు. అబ్రహాము జీవితంలో చేశాడు, నా జీవితంలో చేయబోతాడు, నా పిల్లల్లో చేయబోతాడు, నా మినిస్ట్రీలో చేయబోతున్నాడు, నా రాబోయే జీవితంలో చేస్తాడు. ఎవరినైనా అనుమానించవచ్చు కానీ దేవుని వాక్యాన్ని అనుమానించకూడదు. పిల్లరా జాగ్రత్తగా వినండి. నా భాగం ఏంటి? ముందు చూడండి. నా భాగ్యం ఏమంటే వాక్యాన్ని విత్తడం, వాక్యం మీద నీళ్ళు వేయడం. వాక్యాన్ని విత్తడం, వాక్యం మీద నీళ్ళు వేయడం. అదేంటది? వాక్యాన్ని తిరిగి తిరిగి చెప్పడమే నీళ్ళు వేయడం. వాక్యాన్ని తిరిగి తిరిగి చెప్పడం నీళ్ళు వేయడం. అప్పుడే కాపాడుకుంటా, అలా పక్షులు రాకుండా, దయ్యాలు రాకుండా కాపాడుకుంటా. అలా దయ్యాలు రావు, వాడి వాక్యం వస్తుంది. టీవీ ద్వారా, మొబైల్ ద్వారా, వీడియో ద్వారా, రకరకాల సమాచారం ద్వారా నువ్వు కాపాడుకుంటా ఉండాలా. ఏంటి? నువ్వు వేసిన విత్తనం, ఆ విత్తనం మీద నీళ్ళు వేస్తా ఉండు. నీ భాగం అది. నీకు తెలియకుండానే నువ్వు పడుకుంటా అంటావు, లేస్తా అంటావు. నీ జీవితాన్ని దేవుడు తన వాక్యానుసారంగా తన మహిమతో నింపి నీకు ముందు తీసుకెళ్తాడు. అది నువ్వు చూస్తానే వాక్యం ఏమై ఉందో నువ్వు నిర్ణయించుకోవాలా. నువ్వు చూస్తానో అనుకో, ఎక్కడికి వెళ్ళినా చచ్చిపోయిన లేపుతా నేను. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి కఠోరమైన హృదయమైన నేను కాలు పెట్టగానే అది పగిలి యేసు ప్రభుని రక్షకుడు అంగీకరిస్తారు. నాలో నుంచి దేవుని మహిమ ప్రవహిస్తుంది, నా బట్టల్లో నుంచి మహిమ ప్రవహిస్తుంది, నా చేతుల్లో నుంచి దేవుని మహిమ ప్రవహిస్తుంది. చెప్పాను, లిమిట్ నువ్వు చేస్తాను. దేవునికి, దేవుడు నిన్ను లిమిట్లెస్గా క్రియేట్ చేశాడు. దేవుడు తన స్వరూపమందు పోలికలో నన్ను కనినదే దేవుళ్ళ ఈ భూమి మీద జీవించేదానికి. ఈ రాజు నీ జీవితంలో పని చేయాలండి. నేను చేయాల్సిన భాగం చాలా ఈజీ భాగం. అందుకే సాతాను ఎత్తుకొని పోయేదానికి వస్తాడు. వాక్యం కన్ఫ్యూజన్ ఇస్తాడు, అనుమానం ఇస్తాడు, డబ్బుల గురించి స్వార్థం ఇస్తాడు. విత్తద్దంటాడు. వానికి తెలుసు నువ్వు ధనికుడుగా అయిపోతావని, వానికి తెలుసు నీ ఈ కుటుంబంలో నీ పిల్లల్లో బీదరికం ఇక ఉండదని, వానికి తెలుసు ఏం జరుగుతుందో. నువ్వు వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని చెప్పి, వాక్యానుసారంగా క్రియ చేసుకుంటూ పోతావు. ఇదే 4వ భాగం. ఇంకా చిన్న భాగం ఉందని చెప్పి ముగిస్తాను. 5వది ఏదిమా అక్కడ రాయబడింది, చదవదాం. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే. నీకు నాకు పనే లేదు. ఇక్కడ 3 స్టేజ్లు రాయబడ్డాయి. జస్ట్ నిమిషంలో కొద్దిసేపు చెప్పి ముగిస్తాను. జాగ్రత్త. 3 స్టేజ్లు వినండి జాగ్రత్తగా. దేవుని రాజ్యము ఎప్పుడు స్టెప్స్లో పని చేస్తుంది. అర్థమైందా? 1, 2, 3 స్టెప్స్లో ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నిరుత్సాహపడకూడదు దేవుని రాజ్యంలో. దేవుని బిడ్డలు మనం ఎప్పుడు నిరుత్సాహపడకూడదు. స్టెప్స్ అంటే ఏంటి? సపోజ్ నేను మా బిల్డింగ్ మీద నిలబడి కిందికి రావాలనుకోండి, నేను స్ట్రైట్గా కాలు పెట్టాను అనుకోండి కిందికి, మీరు ఏం చేస్తారు? ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటారు వెంటనే. నేనేం చేయాలి? కిందికి రావాలంటే స్టెప్స్ మీద రావాలి. అర్థమవుతుంది? సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు అర్థం కావాలని. తల్లి ఎన్ని నెలలు వెయిట్ చేస్తుంది? 9 నెలలు వెయిట్ చేస్తుంది. అర్థమైందా? 9 నెలల తర్వాత అందమైన బిడ్డ పుడుతుంది కదా. ఒకవేళ ఒక ఆమె 25 ఏళ్ళ పిల్లోడిని కనిందనుకో, ఎట్లుంటుంది? కానీ తన భర్తతో రండి రండి శుభవార్త చెప్తాను మీకు, మా వాడు చూడండి అంటే ఆమె భర్త ఏమంటాడు? ఏంటి వీడేంటి మీసాలు వచ్చేసాయి 20, వీడు కొడుక. అవును, స్ట్రైట్గా 25 ఏళ్ళకి తీసిపోయినాం. అంత ఒప్పుకుంటాడా? స్టెప్ బై స్టెప్. దేవుని రాజ్యం కూడా స్టెప్ బై స్టెప్ ఎప్పుడు పనిచేస్తుంది. ప్రతి స్టెప్లో మీరు నేను కాసుకొని ఉండాలా. ఆ విధంగానే రాజ్యం పనిచేసేది. నిన్న వారమే శుక్రవారం నేను చెప్పా యోసేపు గురించి. అర్థమైంది కదా మీకు అందరూ? యోసేపు చాలామంది రాలే. యోసేపుకి దేవుడు ప్రధానమంత్రి చేయాల. స్ట్రైట్గా ఆ యొక్క అన్నదమ్ములు అమ్మేసిన రోజే ప్రధానమంత్రిగా చేసింటే ఏమయ్యేది? నాకు అడిగితే నేను చెప్తా ఏమయ్యేదో. చెప్పమంటారా? యోసేపు మెంటల్ హాస్పిటల్లో ఉండేవాడు. ఎందుకంటే ప్రధానమంత్రి సీటు ఆడ సంపాదించుకుంటాడు ఈయన. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా మీకు? ఫరో ఇంట్లో ఎవరు ఇంట్లో? పోతిఫర్ ఇంట్లో పెట్టి.
పోతిఫర్ ఇంట్లో చిన్న బిజినెస్ ఏంటి, కాయగూరలు కొనాల, సరుకులు కొనాల. అర్థమైందా? పాపంలో పడకూడదు, ఆడోళ్ళ పాపంలో పడకూడదు. చిన్నగా ట్రైన్ ఇచ్చాడు. తిమోతి తెలుసు కదా, మన జోసెఫ్ బైబిల్లో ఉండేది. చిన్న ట్రైనింగ్, శ్రద్ధగింటాను, జాగ్రత్తగా. మీరు చూసే యోసేఫ్ జీవితము మెల్లిగా ట్రైన్ చేశాడు మాట. ఒక ఇంటిని మేనేజ్ చేయగలిగాడు. అందుకే పోతిఫర్ అన్నాడు, బెస్ట్ పర్సన్ సార్ నువ్వు, ఇదిగో ఈ ఇండ్లంతా నీదే, ఆస్తి అంతా నువ్వే చూసుకో, నాకేమొద్దో అంత అన్నం పెట్టు చాలు, రాత్రి వస్తా. బైబిల్ చదువుకోండి. పోతిఫర్ అన్నాడు, అంత 4 మెతుకులు వేసే చాలు, నువ్వే సర్వం మాకే అన్నాడు పోతిఫర్. అక్కడ ట్రైన్ చేసుకున్నాడు దేవుడు. ఆ తర్వాత అన్నాడు, ఇదిగో మంచోళ్ళ మధ్య నేను పెట్టినా, ఆ తర్వాత నిన్ను దొంగల మధ్య పెడతాను నేను. ఏడా? జైల్లో పోయాడు. అంటే పంపించిన దేవుడు కాదు, వేరే విధంగా దేవుడు చేసుకోలేడు. కానీ దేవుడు మనుషులు చేసే చెడునే మేలుగా మార్చుకుంటాడు. దేవుడు ఎప్పుడు పోతిఫర్ యోసేపుని విడిచిపెట్టలేదు. ఓకే, జైల్లో పోయాడు. జైల్లో పోయి కూనికూరలని, మర్డర్లని, రేపిస్ట్ని అందరినీ కలుసుకున్నాడు. ఎట్లా ఈ భూమి మీద ఎట్లా పరిపాలించాలా, నార్మల్ లైఫ్ని నేర్చుకున్నాడు అక్కడ పోతిఫర్ ఇంట్లో. అర్థమైందమ్మా? ఇక్కడ ఏం చేశాడు, ఈ యొక్క జైల్లో కొన్ని ఏళ్ళు ఉండి మొత్తం నేర్చుకున్నాడు. కరెక్ట్ టైంలో స్టెప్ బై స్టెప్, అర్థమైంది, 3 స్టెప్పులో టక్కని ఎత్తి ప్రధానమంత్రి చైర్లో కూర్చోబెట్టేశాడు. యేసు ఏమన్నా తెలుసా, నేను ఫరోకే తండ్రిని అన్నాడు. 45:8 అనుకుంటా ఆదికాండం. ఎవరిని చేశాడు? ఫరోకే. ఐగుప్తు దేశం పెద్ద దేశం ప్రపంచంలో ఆ టైంలో. ఎవరు ఇప్పుడు పెద్దోడు? పోతిఫర్ కాదు, ఫరో రాజు కాదు, యోసేపు. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను యోసేపుకి తండ్రిగా ఫరోకి తండ్రిగా చేస్తాను నేను. ఆ స్థితికి పోవాలంటే నీకు నాకేం కావాలా? స్టెప్ బై స్టెప్. అర్థమవుతుందా? అంటే ఈ ఉపమానం ద్వారా దేవుడు ఏం నేర్పించాడు మీకు నాకు? 30 అమ్మాయినాల సిస్టర్ ముందర చూడండి, 30 60 100 ఫలించే కేటగిరీలో మనం ఉన్నాం. ఎవరు 30 60 100 ఫలించేది? ఈ యొక్క 4 విషయాలు ఏంటి? నా హృదయము భూమి లాంటిది, దీంట్లోకి ఏ చెడు పోనీను. సినిమాలు, వార్తలు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు చెడిపోయినారు, ఇదంతా నీ జీవితాన్ని నరకమయం చేస్తుంది. వినండి ప్లరా, వినండి. డోంట్ అలౌ, దిస్ ఈస్ లైక్ హెవెన్. ఏదోను తోట ఎట్లయితే ఏదోనికి ఇచ్చాడో, ఆదాముకి ఇచ్చాడో దేవుడు, నీకు నాకు ప్రశస్తమైన తోట ఇచ్చాడు. ఈ హృదయం, ఈ హృదయం ఉండేది కేవలం దేవుని మాటలు వెళ్ళేదానికి మాత్రమే. అమ్మా వింటున్నారు సిస్టర్? చెప్పండి సార్, తొందరగా 12:30 అయిపోయింది, ఇప్పుడు ఇడుస్తాబా అన్నవా? అయ్యో తల్లి, నేను చెప్పిన మాటలే నీ జీవితం ఇచ్చేది. నా మాటలు ఇక్కడ దేవుని మాటలేవి. ఇవి కావరి నువ్వు ఎంత జల్దీ పోయాడా, చికెన్ తిన్న అర్ధగంటలో అరిగిపోతుంది. ఆ తర్వాత కడుపు లోపల బడబడా గడగడా సడసడా అంటా ఉంటుంది. సొర్ర బర్ర గిర్ర బర్ర బర్ర. నువ్వు తట్టుకుంటే ఏదిరా చర్చికి పోతే ఇప్పుడు అలా ఇట్లయితే ఒకటి ఏంది టానికో వేసుకో, సాయంత్రం మళ్ళా రెడీ. సాయంత్రానికి పొద్దున్నే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు. కొంతమంది ఎట్లా జీవితం జీవించాలంటే, నేను చెప్పిండేది మీకు దేవుని వాక్యం. ఇవి పట్టుకుంటే టైం పట్టినా నీ శరీరము పక్షిరాజు వలె అవుతుందిమా. నీ శరీరం కొవ్విన దూడ ఎవరైనా చూసారా? అసలు దూడనన్నా చూసారా? అది కూడా చూడలేదా? ఎందుకంటే చూడనీరు ప్రజలు, అన్నీ కొనేసారో ఇల్లు కట్టేసారో ఎవరు రానిరు దానిలోనే. క్రొవ్విన దూడ ఎట్లుంటుంది చూసారా? క్రొవ్విన దూడ ఎట్లుంటుందో, లైక్ కండలు. మీ బాడీని అంటే చూడాలి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అన్ని ప్రదేశాలని ఒక పక్షిరాజు అవ్వడం వల్లే చూడాలి మీరు. కొంతమందికి అర్థమవుతాయి కొన్ని మాటలు, కొంతమందికి అర్థం కావు. ఉత్తరప్రదేశ్ అంటే ఆటికి పోయింటారు కొంతమంది. ఏడ సార్ అదేని? నేను మాట్లాడతానే ఉత్తరప్రదేశ్ వేరు, నేను మాట్లాడతానే మధ్యప్రదేశ్ వేరు. ఆ మధ్యప్రదేశ్ని, ఉత్తరప్రదేశ్ని, ప్రదేశ్ అన్నిటినీ మీ మ్యాప్ని చక్కగా చేసుకోవచ్చు. ఏ డాక్టర్ చెప్పండి రహస్యం నేను మీకు చెప్తాను. అది అర్థం కాలేదా? కొంతమందికి అర్థమైంది. అందుకే ఆదివారం రా, మంచి మెడిసిన్ ఇవ్వబడుతుంది ఇక్కడ. అర్థమవుతుందమ్మా? టీకాలు ఇవ్వబడతాయి, ఎప్పటికీ రోగం రాకుండా మంచి వ్యాక్సినేషన్ ఇది, ఏ రోగము రాదు. హలో జాగ్రత్త తినేరా. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసే శరీరం. లిటరలీ చూడండి,
పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరాన్ని బాగు చేస్తున్నాడు. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత. ప్రార్థనలో కాదు చెప్పాల్సిందే, అనుక్షణం చెప్తానలా, లేచినా కూర్చున్నా ఎక్కడున్నా కూడా మాట్లాడుతానలా తండ్రితో. తండ్రి ఎంత గొప్ప దేవుడివే, నువ్వు నా కాపరివి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా శరీరంలో నువ్వు ఉన్నావు, నా రక్తంలో నువ్వు ఉన్నావు, నా మాంసంలో నువ్వు ఉన్నావు, నా ఎముకల్లో నువ్వు ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నా శరీరాన్ని అందంగా తయారు చేస్తున్నావు. ఓ యవ్వన ప్రాయాన్ని నాకు ఇస్తున్నావు. నా చర్మాన్ని బాగు చేస్తున్నావు, నా ఎముకల్ని బాగు చేస్తున్నావు. నేను క్రొవ్విన దూడలాగా నాయన అనుక్షణం బ్రతుకుతాను తండ్రి నీ కోసం. ఎందుకో తెలుసా, ఇది నువ్వు చనిపోయి నువ్వు లేచి నాకు ఇచ్చిన జీవితం ఇదే. కృతజ్ఞతలు తండ్రి. అందుకే ఇవన్నీ మీ జీవితంలో కావాలంటే చెడుని దూరం పెట్టండి. టీవీలని, సినిమాలని, ఆ వార్తల్ని, ఈ వార్తల్ని వాడు అవన్నిటి ద్వారా నీలో దీవారాత్రులు ఇవ్వచ్చేదానికే వారు నీతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే దుష్టుల సంగతి ఏమైనా కూర్చోక, నిలబడక, నడవక దేవుని వాక్యంతో ఉండు. దీవారాత్రులు ఏం ధ్యానించాలా? నీటి కాలువలోనే ఉండాలా. ఏంటి? వాక్యంలో ఉండాలా. నీ నా నోరు, నీ నా ఆలోచనలు, నీ నా యొక్క తలంపులు అన్ని వాక్యములు ఉండాలా. నేను దేవునితో నిండి ఉన్నా, దేవుని సామర్థ్యంతో నిండి ఉన్నా. చర్మం నిండా దేవుడు ఉన్నాడో, ఎముకల్లో దేవుడు ఉన్నాడో, నా అణువణువులో దేవుడు ఉన్నాడో. పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు గ్యారంటీవి, నువ్వు నాలో నివాసం చేస్తున్నావు. ఆరోగ్యం గురించి ఎంతసేపు ప్రతి దాంట్లో డబ్బుల విషయంలో ఎప్పుడు ఒప్పుకోకండి బీదరికాన్ని. ఈరోజు ఉండొచ్చు నువ్వు అప్పుల్లో, ఈరోజు ఉండొచ్చు నీ దగ్గర కొదవ, ఈరోజు నీ దగ్గర సొంత ఇల్లు లేకుండా ఉండొచ్చు. నీకు తెలియకుండానే నువ్వు పడుకుంటా అంటే, లేస్తా ఉంటే నీకు తెలియకుండానే బిల్డింగ్ ఈ భూమి మీద నీ పేరు మీద దేవుడు రాసిస్తాడు. నీ కష్టార్జితం కాదు కావాల్సింది దేవునికి. ఆయన ఆల్రెడీ కష్టపడ్డాడు శిలువలో నీకు ధనికుడుగా చేయడానికి, నీకు ధనికురాలుగా చేయడానికి. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది చాలా సింపుల్ పార్ట్. వాక్యం తీసుకొని హృదయంలో విత్తాలా, చెప్పాలా, దాన్ని ఆలోచిస్తాను, దాంట్లోనే జీవించు. ప్లస్ పడుకుంటా ఉండు, లేస్తా ఉండు. స్టెప్ బై స్టెప్ యోసేపు ఎలా అయితే తీసుకెళ్ళాడు దేవుడు, నిన్ను నన్ను అలా తీసుకెళ్ళే దేవుడు. ఇదే ఉపమానం యొక్క అర్థం. ఆ ఉపమానం ఈ ఉపమానం ద్వారా కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? 30 అంతలు 60 అంతలు 100 అంతల వాళ్ళు ఎట్లా ఫలిస్తారు? సింపుల్. అందుకే ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఏం చేయాలా? స్టాప్ చేయండి. చెడ్డ చూడడం, చెడ్డ మాట్లాడడం స్టాప్ చేయండి. అన్ని పక్కన పెట్టంటారు. అవి నీ జీవితాన్ని పాడు చేస్తాయి. నువ్వు అనుకుంటా ఉన్నావు నీ హృదయం అనేది భూమి, అవన్నీ పోవు. ఎవరేం మాట్లాడినా ఫ్రెండ్స్ అట్లా ఫ్రెండ్స్ దగ్గర కూర్చోద్దండి, వద్దు. అట్లా చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు ఎప్పుడు ఎత్తేస్తా అంటారు. ఆ రాజకీయ నాయకులు వాళ్ళు కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉండాలి దేశంలో ఏం జరుగుతుందని. అది చాలా చిన్న పర్సంటేజ్. రేపు సెలవు కాదనేది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే సెలవు తెలియకుంటే స్కూల్లో పోయి కూర్చుంటే టీచర్లు ఆ మాత్రమే పెట్టుకోండి. అర్థమవుతుందా? ఊరికే గలీజ్ అంతా వేసుకొని మీరు బాధపడతా అంటారు. ఆరోగ్యం మీకు ఇవ్వబడింది, అన్నీ మీకు ఇవ్వబడ్డాయి. మీరేం చేసిన పని ద్వారా ఆయన వాక్యాన్ని విత్తితే సార్. రైతు ఏం చేయాలి చెప్పండి? రైతు విత్తనం వేయాలంటే నీళ్ళు వేస్తా ఉన్నారు, రెండే పనులు. ఈరోజు రైతు గురించి ఆలోచించొద్దండి. ఈరోజు రైతు పాపం ఏం చేస్తాడు? భూమి మీదే శాపం అంటే దేవుడు లేకుంటే, ఇది దేవుడు కలిగిన భూమి ఇది. అందుకే ఈ భూమిలో ఏం పోయినా పంట వచ్చే తీరుతుంది. చెడు కూడా హృదయము నువ్వు ఏం చేసినా పండిస్తుంది. అదే నువ్వు కోపం వేసుకుంటాను అనుకో, నాకు ఇట్లా చేసినారు, నాకు ఎట్లా చేసినారు, నాకు అట్లా చేసినారు, అది బయటికి ఏమంటారు దాన్ని, నూరెట్లు వస్తుంది బయటికి. కుండలు 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 టక్కులు బయటకు వస్తుంది. నువ్వు అన్నావు అనుకో, ప్రేమతో నిండి ఉన్నాను నేను, యేసయ్య పుట్టిన బిడ్డ నేను దయ చూపిస్తాను, కరుణ చూపిస్తాను, నేను క్షమిస్తాను, నేను ఇతరులకు సహాయం చేస్తాను. నేను నా సహాయం యెహోవా నుంచి వచ్చేది. నా సహాయం దేవుడు ఆల్రెడీ సిలువలో చేశాడు. ఆస్తి పర్రాలు తప్ప బీదరికం మాకు లేదు. మా వంశంలో బీదరికం రక్తం ద్వారా కొట్టివేయబడింది. ఆయన దారిద్రము మమ్మల్ని ధనికుడుగా చేసింది. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి. నువ్వు చెప్తా ఉండు, నీ జీవితము నువ్వు నీళ్లు పోసినట్లే విత్తనం వేసాయి. నీకు తెలియకుండానే నీ భర్తను దీవించే దేవుడు ఆయన. నీకు తెలియకుండానే నీ భర్త ఈరోజు చర్చికి రాడేమో, నీ భార్య చర్చికి రాదేమో, ఈరోజు మీ తల్లిదండ్రులు దేవుళ్ళు లేరేమో. నీకు తెలియకుండానే దేవుడు తన కార్యం చేసుకుంటాడు. నువ్వు దేవుడు చెప్పింది చేస్తే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు ప్రభువా. నీ మాటలు ఎంత విన్నా మా జీవితాలకి తెప్పరిల్ల చేస్తాయి. అందుకే వెండి బంగారాల కంటే నీ వాక్యం మధురమైంది, తేనె కంటే రుచికరమైంది నీ వాక్యం. ఎందుకంటే మమ్మల్ని పాపపు లోకములో, చెడు లోకములో బతికిస్తుంది తండ్రి. బలం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, మేలు ఇస్తుంది తండ్రి. విన్న ఈ వాక్యాన్ని మర్చిపోకుండా
పరిశుద్ధాంతరిని బిడ్డలకు సహాయం చేయము. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బలలో పాల్గొందాం. అబ్రహాం బ్రదర్, కీర్తన్ రెడ్డి ఇద్దరు వచ్చి జస్ట్ తొందరగా బలలో మాకు సహాయం చేస్తారు.